నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. తాజాగా సినిమా ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు మూవీ షూటింగ్ లో ప్రమాదంలో చనిపోయారు. సినిమా షూటింగ్ లో భాగంగా హై రిస్క్ కార్ స్టంట్ చేస్తూ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆయన చనిపోయారు. ఇది అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించి డైరెక్టర్ పా రంజిత్ పై కేసు కూడా నమోదైంది. నిర్లక్ష్యం వల్లే స్టంట్ మాస్టర్ రాజు చనిపోయారని ఆరోపిస్తూ సినిమా డైరెక్టర్ రంజిత్ మరో ముగ్గురిపై కీజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో రాజు తలలోపల రక్తస్రావంతో పాటు తీవ్రమైన అంతర్గత గాయాలకు గురయ్యాడని, ఆ సమయంలో బయట గాయాలు కనిపించలేదని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. దాంతో దర్శకుడు రంజిత్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ కమల్, వాహన యజమాని ప్రకాష్, షూట్ మేనేజర్ వినోద్లపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసులు ధృవీకరించారు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ పోస్టుమార్టంలో అంతర్గత గాయం, తలలో రక్తస్రావం జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మేము నిర్లక్ష్యం కేసు నమోదు చేశాము అని నాగపట్నం పోలీసు అధికారి తెలిపారు. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం రాజు నాగపట్నం జిల్లాలో హై రిస్క్ స్టంట్ చేస్తున్నాడు. రాజు వాహనం ర్యాంపుపై వేగాన్ని పెంచుతూ గాలిలో పల్టీలు కొడుతూ ఉండగా మరొక వాహనం నేలపై వేగంగా దూసుకుపోతున్నట్లు వీడియోలో ఉంది. రాజుకు మొదట్లో ఎలాంటి గాయాలు లేకపోయినా కాసేపటికి కుప్పకూలిపోయాడు. స్థానిక హాస్పిటల్కు తరలించేలోపే అతడు మరణించాడు. అతని మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోసారి స్టంట్ కళాకారుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.